మత్తయి సువార్త 10వ అధ్యాయం 18వ వాక్యాన్ని చూడండి ఒకసారి. వీరికిని అన్యజనులకును సాక్షార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు. అధిపతుల దగ్గరికి, రాజుల దగ్గరికి తేబడతామట. రాజులు పిలుస్తారు, అధికారులు పిలుస్తారు, ఎమ్మెల్యే పిలుస్తాడు. ఆ చోట ఉన్నటువంటి రకరకాల వాళ్ళు మనల్ని పిలుస్తారు, బెదిరిస్తారు, బాధ పెడుతుంటారు. కానీ ఎక్కడికి వెళ్తే ఏం మాట్లాడాలో ఆ జ్ఞానాన్ని దేవుడే దయచేస్తాడు. అది ఎప్పుడు అంటే నువ్వు సంతోషించి ఆనందించడం నేర్చుకుంటే. నాకు బాధ వస్తుంది కదా, పూర్వం తాగినట్టుగానే మళ్ళా తాగుతా. నాకు బాధ వస్తుంది కదా, పూర్వం ఉన్నట్టుగానే మళ్ళీ ఉంటా. నాకు బాధ వస్తుంది కదా, నేను ఇలాగే బ్రతుకుతా అనే జీవితం నుంచి మనం ఫస్ట్ బయటికి రావాలి. క్రైస్తవ జీవితం అనేది పూలబాట కాదు, ఇది రెండంచులు కలిగినటువంటి ఖడ్గం. దేవుడు ఒకసారి చేయమంటాడు, అదే దేవుడు ఒకసారి వద్దంటాడు. నేను ఒకరోజు వరంగల్ మీటింగ్కు డేట్ ఇచ్చిన, పోస్టర్ వేసుకున్నారు. ఆ రోజు వరంగల్కు నేను బయలుదేరిన. వరంగల్ పోయేంత వరకు వాక్యం మంచిగానే వచ్చింది. స్టేజీ మీదకి ఎక్కుతున్నప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపో అన్నాడు. దేవా, అన్నీ కూడా అయిపోయినాయి, మీరు వెళ్ళిపో అంటున్నారు, కొద్ది సమయం నాకు ఇవ్వు, కొద్దిసేపే వాక్యం చెప్పి వెళ్ళిపోతాను. ఒక 15 నిమిషాలు నాకు ఇచ్చిండు. ఇంకా చాలు, నువ్వు వెళ్ళిపో అన్నాడు. నేను స్టేజీ దిగిన, కారు దగ్గరికి వచ్చిన, స్టేజీ మీద ఉన్న వాళ్ళే కొట్టేసుకున్నారు. పెద్ద గొడవైంది. అంటే ఆయనే చేయమంటాడు, ఆయనే వద్దంటాడు. అయితే మనం వివేచించడం నేర్చుకోవాలి. మరి వివేచన జ్ఞానం, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలం మనకు ఎప్పుడు వస్తుంది అంటే మనం దేవుని ఆత్మ చేత నడిచినప్పుడు ఇవన్నీ కూడా మనకు వస్తాయి.